ఒకవైపు నథింగ్ ఫోన్ కోసం ఇంత పెద్ద ఇష్యూలు జరుగుతుంటే వీళ్ళు షీలాకి జవాని అలాగే ధూమచాలే అంటున్నారు. సో చూసారు కదా నథింగ్ ఫోన్ డెలివరీ చేసుకొని ఆ మ్యూజిక్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకసారి ఇష్యూలోకి ఒకసారి వెళ్తే ఇప్పుడు ప్రజెంట్గా లాస్ట్ 2 days నుంచి జరుగుతున్న ఇష్యూస్ అందరికీ తెలిసిందే. అండ్ ఆఫ్ కోర్స్ అందులో నేను కూడా ఉన్నాను. సో చాలామంది అడుగుతున్నారు సో మీరు ఎటువైపు ఉన్నారని చెప్పి. నేను అందరి వైపు ఉంటాను ఎప్పుడు కూడా. మొన్న ప్రసాద్ గారికి ఇష్యూ జరిగింది, ప్రసాద్ గారికి అన్యాయం జరిగిందంటే నేను ఖచ్చితంగా నా వాయిస్ రైజ్ చేశాను. ఈరోజు నాని ప్రభాకర్ గారి వీడియో కూడా చూశాను. నేను నాని ప్రభాకర్ గారు కాదు, నాని ప్రభాకర్ అన్న నాకు ఫస్ట్ నుంచి నేను ఎక్కువగా అటాచ్మెంట్లో ఉన్నది, నాకు ఎక్కువగా పరిచయంలో ఉన్నది నాని ప్రభాకర్ అన్నే. నేను ఎప్పుడు నాని ప్రభాకర్ అన్నకి ఎప్పుడు సపోర్టింగ్గానే ఉంటాను. సో కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి అందరి మధ్యలో. సో దీన్ని మనం అలా గోవాన్ అంటూ వెళ్తూనే ఉండాలి. అండ్ ఇప్పుడు నథింగ్ ఫోన్ గురించి జరిగిన దాని గురించి సో మనం ఏదైతే ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నామో అది కాస్త మిస్ ప్రొజెక్ట్ అయిపోయింది. మనం అనుకున్న దానికంటే వేరేలాగా అయిపోయింది. అది అఫ్కోర్స్ అందరం ఒప్పుకోవాల్సిన పాయింటే. సో కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి అందరి మధ్య వస్తూనే ఉంటాయి. అండ్ అఫ్కోర్స్ అందరం మళ్ళీ కలిసే ఉంటాం, ఎక్కడికి వెళ్ళినప్పుడు అందరం కలిసి మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి. సో నేను ఇంతవరకు అందరిని కలిసి ఎప్పుడు మాట్లాడలేదు, ఇండివిజువల్గా అయితే కలిసాను అందరిని, కానీ అందరం కంబైన్ ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాని ప్రభాకర్ గారు నేను ఎప్పుడు మీతో సపోర్టింగ్గానే ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే జరిగింది, మీరు యాక్చువల్గా నేను కూడా వీడియో పెట్టాను, నథింగ్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత వీడియో పెట్టాను నేను. సో నాకు కూడా కింద కామెంట్స్లో భయంకరమైన కామెంట్స్ వచ్చేసినాయి. నేను కాకపోతే ఆ వీడియోని నేను అనుకున్న పాయింట్ ఏంటంటే ప్రసాద్ గారి గురించి నేను సపోర్ట్ చేద్దామని ఆ వీడియోని డిలీట్ చేసి నేను సపోర్టింగ్ వీడియో పెట్టాను కదా. సో కాకపోతే తర్వాత ఇంతది కాస్త చిలికి గాలివాన ఎంతంత అయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరం కలిసే ఉందాం, అందరం కలిసి ఉండాలి. ఇప్పుడు రేపొద్దున నాకు ఇష్యూ అయినప్పుడు, నాకు ఏదైనా ప్రాబ్లం అయిపోయినప్పుడు, నాకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీ అందరు రారా, ఖచ్చితంగా వస్తారు కదా. సో ఇప్పుడు కూడా నేను కూడా ఎప్పుడు మీ అందరికీ సపోర్టింగ్గానే ఉంటాను. అండ్ ఇక సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా నార్త్ సౌత్ అనే భేదం లేకుండా అందరినీ చూసుకుంటూ పోవాలి అన్ని కంపెనీలు కూడా. కాకపోతే ఇది నథింగ్ కంపెనీ వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, మనం ఏదో చేద్దాం అనుకున్నాం, రెండు డిఫరెంట్ వేలు అయిపోయినాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దీంట్లో ఎవరు నష్టపోలేదు, ఎవరు బాధపడకూడదు కూడా, అందరం కలిసే ఉందామని నేనైతే ఎప్పుడు అనుకుంటున్నాను. అందరం బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ, మీరు కూడా. సో ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి ఒకసారి వెళ్తే ఫస్ట్ డీల్ ఆఫ్ ది డే చూద్దాం. డీల్ ఆఫ్ ది డే చాలా ఇంట్రెస్టింగ్ డీల్ ఉంది. అమెజాన్ ఆడిబుల్ ₹2 3 monthsకి ఆల్రెడీ ఈరోజు నేను షార్ట్ కూడా పెట్టాను. ఆ షార్ట్ చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. దాంట్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా కిల్లర్ డీల్ అనమాట, వాడుకోండి, పండగ చేసుకోండి 3 నెలల పాటు. ఇంకా ఈరోజు టెక్ న్యూస్ చాలా ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ మనం నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. నథింగ్ ఫోన్ ఈ రోజు నుంచి అందరికీ డెలివరీ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ అది కాకుండా ఇది రైనీ సీజన్ కావడం వల్ల బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది కదా, ఆ కెమెరా మాడ్యూల్లోకి వాటర్ ఈ ఉన్న క్లైమేట్ సిచ్యువేషన్స్కి తడికి అక్కడంతా కూడా కొంచెం వేపర్ లాగా ఫామ్ అవుతుంది. సో చాలామంది కంప్లైంట్ అయితే రైజ్ చేస్తున్నారు ఈ విషయం గురించి. సో ఇది క్వాలిటీ ఇష్యూ అది ఒక్క ఫోన్లోనే ఉందా లేకపోతే అన్ని ఫోన్స్లో ఉందా అనేది మాత్రం వెయిట్ చేయాలి. అది కాకుండా వర్షాలు కూడా ఘోరంగా ఉన్నాయి కాబట్టి వాటర్ పోయే అవకాశం ఉంది. అది IP53 రేటింగ్ మాత్రమే ఉంది. అది IP68 ఇచ్చినా బాగుండేది. ఎంత హైప్ ఉన్నదానికి IP68 ఇస్తే ఇంకా సూపర్గా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. దాంతోపాటు డిస్ప్లేకి సంబంధించిన డిస్ప్లే బ్లీడింగ్ ఇష్యూ కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. కొత్త కంపెనీ, కొత్త ఫోన్, ఫస్ట్ ఫోన్ కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. ఒక దాంట్లో 2 దాంట్లో ఉంటే ఓకే, కాకపోతే ఎంటైర్ బ్యాచ్లోనే ఉంటే మాత్రమే ప్రాబ్లము. చాలామంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు, చూడాలి మరి ఈ ఇష్యూస్ వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో Reno 8 సిరీస్ ఈ మంత్ 18వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. చాలా ప్రీమియంగా ఉంటాయి. జనరల్గా ఒప్పో Reno సిరీస్ అంటేనే ఫ్లాగ్షిప్ కేటగిరీకి దగ్గరగా వెళ్ళే సిరీస్, కెమెరాలు అన్నీ కూడా హైలైట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇందులో 2 ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు మన ఇండియాలో, Reno 8 అలాగే Reno 8 Pro. ఈ 2 ఫోన్స్ 18వ తారీఖున లాంచ్ అవుతాయి. దాంతోపాటు ఒప్పో ప్యాడ్ ఎయిర్ అని ఒక ట్యాబ్ కూడా లాంచ్ కాబోతుంది విత్ స్టైలస్ సపోర్ట్ లేదంటే పెన్ సపోర్ట్తో ఈ ప్యాడ్ అనేది రాబోతుంది. అండ్ ప్యారల్గా రియల్మీ వాళ్ళు 26వ తారీఖున మన ఇండియాలో ఒక భారీ IoT ప్రొడక్ట్స్ సంబంధించిన ఈవెంట్ చేయబోతున్నారు. సో దీంట్లో ఈసారి చాలా కొత్త ప్రొడక్ట్స్ యాడ్ చేయబోతున్నారు. దాంట్లో మెయిన్గా నేను ఎక్స్పెక్ట్ చేయండి ఒక రియల్మీ లాంటి బ్రాండ్ వాళ్ళు మన ఇండియాలో ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకొస్తారనుకునేది ఒక మానిటర్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా షామీకి
ఎప్పుడో మానిటర్స్ ఉన్నాయి, 4K మానిటర్స్ కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు, కానీ మన ఇండియాకి మాత్రం ఇలాంటి ప్రొడక్ట్స్ వీళ్ళు తీసుకురాలేదు. కానీ రియల్మీ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు, మానిటర్స్ కూడా మన ఇండియాకి ఈసారి తీసుకొస్తున్నారు ఫస్ట్ టైము. అండ్ ఇది 26వ తారీఖున మన ఇండియా లాంచ్ అవుతుంది. దాంతోపాటు వీళ్ళు రియల్మీ ప్యాడ్ ఎక్స్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇది కూడా పెన్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఒప్పో పక్కన రియల్మీ ఎందుకు చెప్పానంటే, ఒప్పో లాంచ్ చేసిన ఒప్పో ప్యాడ్ ఏదైతే ఉందో అదే రియల్మీ ప్యాడ్ ఎక్స్ కూడా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేస్తారా లేదా మన ఇండియా కోసం అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇవి రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అండ్ దీంతోపాటు రియల్మీ వాళ్ళు ఒక TWS బడ్స్ లాంచ్ చేస్తున్నారు, ఎయిర్ సిరీస్లో కావచ్చు లేదంటే ఇంకేదైనా సిరీస్లో కావచ్చు. అండ్ దాంతోపాటు రియల్మీ వాచ్ 3ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. రియల్మీ ఈవెంట్ మాత్రం ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. IoT ప్రొడక్ట్స్ చూడాలి. మానిటర్ ఏ క్వాలిటీతో తీసుకొస్తున్నారంటే ఫుల్ HD మానిటరా 4K మానిటర్ అనేది వెయిట్ చేయాలి. అండ్ ఎన్ని ఇంచెస్ అనేది కూడా వెయిట్ చేయాలి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ వీళ్ళు తీసుకొచ్చేది. సో ఈ ప్రైస్ ఎంత పెడతారు అనేది మనకి 26వ తారీఖు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ ఈరోజు మన ఇండియాలో 2 ఫోన్స్ లాంచ్ చేస్తుంది, బడ్జెట్ ఫోన్స్. సామ్సంగ్ గెలాక్సీ M13 4G, సామ్సంగ్ గెలాక్సీ M13 5G. ఈ రెండిట్లో మెయిన్గా డిఫరెన్స్ ప్రాసెసర్ మారిపోతుంది. 4Gలో మీకు Exynos 850 ఉంటుంది, 5Gలో మీకు Dimensity 700 5G ప్రాసెసర్ ఉంటుంది. ఈ రెండు మెయిన్ డిఫరెన్స్. 4G దాంట్లో మీకు ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా ఎక్స్ట్రా పెట్టినట్టున్నారు. సో అంతేగాని పెద్దగా డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేసే అవకాశం అయితే లేదు. ఇక్కడ స్క్రీన్ మీద మీరు ఫుల్ స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ 4G వేరియంట్ మీకు 12,000 రూపాయలు పెట్టారు, 5G వేరియంట్ మీకు స్టార్టింగ్ వేరియంట్ 14,000 రూపాయలు పెట్టారు. ICICI కార్డు యూజ్ చేస్తే 1000 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది 23వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో 2 ఫోన్స్ తీసుకొచ్చారు. రెండిట్లో ఏంటంటే ప్రాసెసర్ 4G అలాగే 5G, ఈ 2 తేడాలతో ఈ ఫోను మనకి కనిపిస్తాయి అన్నమాట, బడ్జెట్ ఫోన్స్. అండ్ దీంతోపాటు వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ Fold 4, Flip 4 ఇవి 2 చాలా ప్రీమియం అండ్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఫోన్స్. ఇవి 2 కూడా సూన్ మన ఇండియాలో లాంచ్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 90. ఈ ఐక్యూ 90 అనేది ఈ మంత్లోనే మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు అమెజాన్లో దీనికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్ అయితే లీక్ అయిపోయింది. ఇది సూన్ మనకి రాబోతుంది, కమింగ్ సూన్ అని ఒక స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. ఆ పేజ్ అనేది లైవ్ అయింది అనుకుంటా, ఈ పాటికి అయ్యి ఉంటుంది. పొద్దున స్క్రీన్ షాట్ లీక్ అయింది, ఇప్పుడు లైవ్ అయ్యి ఉండొచ్చు. సో అందుకని ఐక్యూ 90 అనేది వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్ ఇది 40,000 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి, వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ రీసెంట్గా మన ఇండియాలో షామీ మీ ప్యాడ్ 5 లాంచ్ చేస్తుంది కదా. ఈ మీ ప్యాడ్ 5 అనేది ఒక్క సేల్ మాత్రమే జరిగినట్టుంది. ఫస్ట్ సేల్ తర్వాత మళ్ళీ ఇంతవరకు అది లైవ్లోకి వచ్చినట్టు ఇంతవరకు నేను చూడలేదు. మరి ఇది మేబీ సెకండ్ సేలా లేకపోతే అసలు ప్రొడక్ట్ అవైలబుల్గా లేదో తెలియదు. కానీ ఫైనల్గా ఈరోజు మాత్రం మీ.comలో ఇది ప్రొడక్ట్ సేల్లోకి వచ్చింది. సో యాక్చువల్గా అందులో ఉన్న హార్డ్వేర్కి వాళ్ళు పెట్టిన ప్రైజింగ్కి మాత్రం ఎక్సలెంట్ ప్రైజింగ్తో తీసుకొచ్చారు. ఒక లుక్ వేయండి, ఎవరైతే కొంచెం సబ్ ప్రీమియం కేటగిరీలో మీకు మంచి ట్యాబ్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక మంచి ట్యాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ మీకు ఒక వెరీ వెరీ యూస్ఫుల్ అప్లికేషన్ ఈజీ నోట్స్ 157 రూపాయలు. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ కలర్స్లో మీరు నోట్స్ రాసుకోవచ్చు అనమాట, దాని ఇంపార్టెంట్ విషయాల్ని. సో చాలా చాలా యూస్ఫుల్ అప్లికేషన్, చాలామందికి ఉపయోగపడుతుంది. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.